అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విదేశం నుండి తిరిగొచ్చిన కొడుకులు కోడళ్ళు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళబోయే ముందు మంచి మంచి స్టోరీస్ ఎన్నో మీకోసం మన ఛానల్లోకి తీసుకొస్తున్నాను, తీసుకురాబోతున్నాను కూడా. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, స్టోరీ విన్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి కమెంట్ చేస్తారని, ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి కథలోకి వెళ్ళిపోదామా. నారాయణ కౌసల్య దంపతులు చాలా ఉత్తములు. ఆవిడ భర్త అడుగుజాడల్లో నడిచే స్త్రీమూర్తి. ఆయనకి ఒక ప్రైవేటు ఉద్యోగం ఉంది సిటీలో. పెద్దలు పోయిన తర్వాత అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములతో పాటు నారాయణకు కూడా ఒక 10 ఎకరాల పొలం వచ్చింది. ఎటు ఇంట్లో వాటాకి కాస్త డబ్బులు వచ్చినాయి. వీళ్ళు ముందు ఆ ఇంటి వాటాకు వచ్చిన డబ్బులు పెట్టి సిటీలో ఒక 2 BHK ఇల్లు కొనుక్కున్నారు. ఆ తర్వాత ఉన్న ఆ 10 ఎకరాల పొలాన్ని కూడా మనకు అవసరమేముంది అనే దాంతో కౌలుకి ఇచ్చేసి కౌసల్యకి అందరితో పాటు వాటాగా కొద్దిపాటి బంగారం వచ్చింది. నారాయణ తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత కౌసల్య పుట్టింటి వాళ్ళు ఆవిడకి ఏమీ పెద్దగా కట్న కానుకలు ఇవ్వలేదు. ఆ రోజుల్లో పెళ్లి ఖర్చులు పెట్టి అల్లుడికి కూతురికి బట్టలు పెట్టి పెళ్లి చేయటమే గగనం అనేంత పేద కుటుంబం నుంచో వచ్చింది ఆవిడ. సంస్కారవంతమైన భార్యని చేసుకోవాలనుకున్న నారాయణ ఆ విషయంలో గెలిచాడు. కట్న కానుకల విషయాల్లో ఆయన అన్నదమ్ములు కట్నాలు తెచ్చే పెళ్ళాలని చేసుకుని వాళ్ళల్లో అవకరాలున్నా, గయ్యాలి వాళ్ళైనా, వాళ్ళకి చదువు లేకపోయినా, అందవికారంగా ఉన్నా సరిపెట్టుకున్నారు. కానీ ఆయన మాత్రం మంచి మనసున్న అందమైన భార్యనే పెళ్లి చేసుకోవాలనుకునే ఆ విషయంలో గెలిచాడు నారాయణ. ఆ తర్వాత వీళ్ళు సిటీకి వెళ్ళి కాపురం పెట్టుకున్నారు. ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఆవిడ గృహిణిగా ఇంటి పట్టునే ఉంటూ ఇలా వీళ్ళ సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతోంది. ఆయన జీతం బాగానే వచ్చుద్ది. తినటానికి ఉండటానికి లోటు లేదు. ఎటు సొంత గూడే కొనుక్కున్నారు. ఇంటి పని వంట పని అంటే ఇంటి పని పనమ్మాయి చేసుద్ది, వంట పని కౌసల్య చేసుద్ది. ఊళ్ళో ఉన్న పొలం ఎటు కౌలుకి ఇచ్చేశాడు. దాని మీద వచ్చే హైవేజులతో ఇప్పుడు మనకు అవసరం ఏముంది అనుకుని దాన్ని తీసుకెళ్ళి ఓ దగ్గర పడేసేవాడు. ఇలా హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ ఆనందాల మధ్య ఆ ఆనందాల్ని ఇంకా పెంచుతూ కౌసల్య గర్భవతి అయ్యే మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు. రాఘవ అని పేరు పెట్టుకున్నారు. సంవత్సరం గ్యాప్తోనే మళ్ళీ వెంటనే ఇంకో కొడుకు పుట్టాడు. మధు అని పేరు పెట్టుకొని పిల్లలిద్దరికీ కూడాను చక్కగా ఇహ వాళ్ళు చాలు, మనం వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉత్తములుగా తయారు చేస్తే అంతకన్నా ఏం కావాలనే మంచి బుద్ధులే నేర్పాలనుకున్నారు పిల్లలకి. దాంతో కౌసల్య ఆపరేషన్లు కూడా అయిపోయినాయి. పిల్లల్ని ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకోవటం మొదలుపెట్టారు. బోలెడంతా కౌలు డబ్బులు వస్తాయి. బాధే ఉంది, మంచిగా చదివించుకోవాలనుకుంటూ ఉండగా నారాయణకి ఒక రోజున ఆయన ఆఫీస్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, సార్ మీకు పిల్లలున్నారా అంటే, లేకనే 2 కొడుకులండి. మొన్ననే పెద్దవాడు పుట్టి 1 ఏడాది అయ్యింది, రెండో వాడు పుట్టి నెలలే అయ్యిందని చెప్పాడు నారాయణ. అయితే రేపొద్దున పిల్లల భవిష్యత్తు గురించి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని చెప్తే, చెప్పండి అని అడిగితే, ఎడ్యుకేషన్ పాలసీ తీసుకోమని, పిల్లలు ఎదిగే కొద్దీ 10th క్లాస్ వరకు కనుక ఆయన డబ్బులు కట్టుకుంటూ వెళ్తే పిల్లలకి 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత చదువుకుంటే అంత, ఏం చదువుకుంటే అంత దాని మీద చదువుకోవచ్చని చెప్పాడు. అవునా అని నారాయణ ఆ తర్వాత దాని గురించి పూర్తి వివరాలు కనుక్కుంటే ఆయనకి కరెక్టే అనిపించింది. ఎటు పిల్లలు పుట్టకముందు ఆయన పొలం డబ్బులు దాచిపెట్టే ఉంచాడు. కాబట్టి ఆ డబ్బులతో ముందు ఆయన ఇక పిల్లల పేరిట ఆ ఏడాది నుంచి నేను కడతాను అని చెప్పి కట్టడం మొదలుపెట్టాడు. ఇలా ఆయన పిల్లల భవిష్యత్తు గురించి రేపొద్దున దేనికి అక్కరకు వచ్చినా అక్కరకు వస్తాయి.
పోన్లే వాళ్ళ చదువులకైనా ఉంటాయని ఇలా కడుతున్నానని చెప్పాడు కౌసల్యతో. మంచి మాట చెప్పారు అంది ఆవిడ. ఆ తర్వాత పెద్దబ్బాయికి 4వ సంవత్సరం, చిన్నబ్బాయికి 3వ సంవత్సరం వచ్చాక ఇద్దరినీ కలిపి ఒకేసారి ఒకే క్లాసులో వెయ్యాలి అనే దాంతో నారాయణ వేరువేరుగా వెయ్యకూడదు, పేరుకి అన్నదమ్ములైనా కూడా పిల్లలు ఎప్పుడూ కలిసే ఉండాలి అని రామలక్ష్మణుల కథలు, పాండవుల కథలు చెప్తూ పెంచేవాళ్ళు మొగుడు పెళ్ళాం. పిల్లాడు కూడా పెద్ద పిల్లాడినే 3వ సంవత్సరమే స్కూల్కి వెళ్ళమంటే తమ్ములతో పాటే వెళ్తా అన్నాడు రాఘవ. దాంతో సరేలేమనమని రాఘవకి 4 వచ్చాక మధుకు 3 అయినా పర్వాలేదని ఇద్దరిని కలిపి వేశారు స్కూల్లో. పిల్లలు చెయ్యి పట్టుకొని చాలా ప్రేమగా ఒకే బెంచీలో కూర్చుంటూ ఒకడి వర్కులు ఒకడు చేసుకుంటూ ఒకడి మీద ఒకడు చెయ్యి కాలేసుకొని పడుకుంటూ చాలా ప్రేమగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకున్న ఐకమత్యం మా అన్నదమ్ముల మధ్య లేదు చూసావా కౌసల్య, మాకుందేమిటండి మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల మధ్య. మీరు బాధపడటానికైనా కూడా కాలం మనుషుల్ని డబ్బులతో వేరు చేస్తోందండి అనేసింది ఆవిడ. ఆ తర్వాత పిల్లలది ఎల్కేజీ యూకేజీ అయిపోయి ఫస్ట్ క్లాస్కి వచ్చారు పిల్లలు. రోజు స్కూల్ బస్సులో వెళ్ళి స్కూల్ బస్సులోనే వచ్చే పిల్లల్ని ఆ రోజు మధ్యాహ్నం ఏదో స్కూల్లో ప్రాబ్లం వచ్చిందని 2 గంటలకే స్కూల్లో ఉన్న పిల్లలందరినీ వ్యాన్లు ఎక్కించి పంపించేశారు. ఆ పంపించిన వాళ్ళు ఒక ఫోన్ చేసి చెప్పి చావాలి కదా, స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పలేదు. కౌసల్య పిల్లలు 4ంటికి వస్తారనే దాంతో ఆవిడ ఇంట్లో పని చేసుకుంటూ ఉండిపోయింది, నారాయణ ఆఫీసులో ఉండిపోయాడు. పిల్లలిద్దరినీ వాళ్ళ ఇంటి దగ్గర స్టాప్లో దింపేసి వెళ్ళిపోయాడు వ్యాన్ బాయ్. ఎంతసేపు అమ్మ కోసం చూసినా రావట్లేదు, ఇంటి దారి తెలుసు కదా అనే దాంతో చెయ్యి పట్టుకొని వెళ్తున్న పిల్లలు రోడ్డు దాటేటప్పుడు భయపడిపోయి వెహికల్స్ని చూసే ఒక చోట లారీ గుద్ది రక్తపు మడుగులో పడిపోయారు ఇద్దరు. కబురు తెలిసిన నారాయణ కౌసల్య ప్రాణాలు ఉగ్గబట్టుకొని వెళ్ళేసరికి పిల్లలు కొనబూపిరితో ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే పిల్లలకి ట్రీట్మెంట్లకి లక్షలు ఖర్చు అవుతాయని, లేదంటే పిల్లలు దక్కటం కష్టమని డాక్టర్ చెప్పాడు. ఆ తర్వాత కూడా పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదని, మంచి తిండి పెట్టాలని, పిల్లలకి 10 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మెడిసిన్స్ యూస్ చేయాల్సి వస్తుందని, డబ్బు నీళ్లల్లా ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పాడు డాక్టర్. ఇక దాంతో చేయగలిగిందేముందే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఆయన చేసేది ప్రైవేట్ ఉద్యోగం అయితే ఎవడంత లోన్లు ఇస్తాడో, ఎవరిని అడిగి తీసుకొస్తాడో, బిడ్డల ప్రాణాల మీదకి వచ్చిందనే దాంతో ఆయనకున్న 10 ఎకరాల పొలం ఎక్కువ, పిల్లలే ఎక్కువ అనే దాంతో ఆయన పొలం అమ్మి పడేశాడు. ఆ పొలం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చే ముందు ఆయన హాస్పిటల్లో కట్టి పిల్లలకి సంవత్సరం పట్టిన ఆపరేషన్లన్నీ అవడానికే. ఇక కంటికి మెంటికి నిద్రాహారాలు లేకుండా ఆవిడ చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. ఆయన బిడ్డల దగ్గరే ఉద్యోగం కూడా సెలవు పెట్టి కూర్చొని ఆ తర్వాత నిద్రాహారాలు మాని బిడ్డలకి సేవ చేసుకున్నారు. సంవత్సరం తర్వాత పిల్లలు కోలుకున్నారు. ఆ తర్వాత కూడా పిల్లల మందుల కోసమనే, పిల్లలకి మంచి హెల్తీ డైట్ ఇవ్వటం కోసమనే కౌసల్యకు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టిన బంగారం మొత్తం ఊడ్చిపడేసి పిల్లల కోసమే ప్రతి రూపాయి ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇక ఉన్నది ఆ సొంతిల్లు. ఆ సొంతిల్లు కూడా పిల్లల ఆరోగ్యం కోసం అని చెప్పి అమ్మేయాల్సి వచ్చింది. దాంతో అద్దెంట్లోకి మారిపోయారు. అద్దెంట్లోకి మారిపోయే ఇప్పుడు పిల్లలకి పెద్దవాడికి 11, చిన్నోడికి 10, ఇద్దరు ఒకటే క్లాసు 5వ తరగతే చదువుతున్నారు. పోతే పోయింది, ఇల్లు పోయినా నగలు పోయినా పొలం పోయినా నా బిడ్డలు చల్లగా ఉన్నారు, నా కళ్ళ ముందు ఆరోగ్యంగా ఉన్నారు, అంతకన్నా ఏం కావాలని మురిసిపోయాడు నారాయణ. అయితే ఆయన అమ్మేసిన ఆ పొలం ఎకరం ₹1,00,00,000 రేటు పెరిగిందే. దాంతో వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరి దశ తిరిగిపోయి కోటీశ్వర్లు అయిపోయారు వాళ్ళు. ఆ రోజు నుంచి వీళ్ళంటే చులకన, వీళ్ళంటే చిన్న చూపు, వీళ్ళంటే హేళన, ఎగతాళి. వాళ్ళల్లో వీళ్ళ పట్ల విముఖత బయలుదేరిందే. పిల్లలు పోతే మళ్ళీ వస్తారు పిల్లలు, ఈ రోజున రూపాయి పోతే రూపాయి వచ్చుద్దా ఏంటి అని కౌసల్య పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్తే, నేను మొన్న ఈ వజ్రాల నెక్లెస్ చేయించాను, నువ్వేంటి కౌసల్య ఎప్పుడు చూసినా అరిగిపోయిన
అందమైన తాళి గొలుసు, ఏముందలే ఒక 4 గ్రాముల్లో నల్లబూసలు, చేతులకేమో మట్టి గాజులు, కాళ్ళకేమో వెండి మెట్టెలు, మీలాంటి వాళ్ళకి ఇంతకు మించి ఏమొస్తాయిలే అంటే పిల్లలు అవన్నీ వింటూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచే. ఇలా అమ్మా నాన్నలు నెలకి ఒక 10 అవమానాలు ఎదుర్కొంటూనే ఉండేవాళ్ళు. నారాయణ ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. కౌసల్య పిల్లల కోసమే, వాళ్ళకి మంచి తిండి పెట్టాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనే దాంతో ఆవిడ టైలరింగ్ చేయటం మొదలుపెట్టిందే. మరొక వైపున నారాయణ పార్ట్ టైం ఉద్యోగాలని, ఓవర్ టైంలని చేస్తూ పిల్లలకి ఎడ్యుకేషనల్ పాలసీకి డబ్బులు కట్టాలి కాబట్టి అది మాత్రం ఆయన ఎన్ని బాధలు వచ్చినా ఆపకుండా కడుతూనే ఉన్నాడు. కాలచక్ర ప్రవాహంలో రోజులు, నెలలు, సంవత్సరాలు తిరిగిపోయి పిల్లలు చాలా బ్రహ్మాండంగా చదువుతారు, పోటీగా చదువుతారు ఇద్దరు. ఇలా కాలచక్ర ప్రవాహంలో పిల్లలు బాగా చదువుకొని ఇక ఆయనకి మంచి పేరే తెచ్చే కొడుకులే అవుతారని నలుగురు అనేవాళ్ళు పిల్లల్ని చూసే. ఉన్నంతలోనే పిల్లలకు ఆయన ఏమీ తక్కువ చేయడు. ప్రతిరోజు ఆయనకున్న అలవాటు ఏంటి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు చిన్నప్పుడు ఎలాగైతే గనక మనం బయట నుంచి చాక్లెట్లు, బిస్కెట్లు పిల్లల కోసం అవి ఇవి అని తీసుకొస్తామో అలాగే ఈ రోజుకి కూడా ఎండాకాలం అయితే కొబ్బరి నీళ్ళు, ముంజులు, చెరుకులు అవి ఇవి పిల్లల కోసం ప్రతిరోజు కేకులని, సమోసాలని అసలు ఏదీ తేకుండా నారాయణ ఇంటికి రాడు. ఆయన జీతం ఇంట్లోకి సరిపోతోంది. పైన వచ్చే డబ్బులు పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్కి సరిపోతున్నాయి. కౌసల్య మిషన్ కుట్టే డబ్బులతో దర్జాగా పిల్లలకు కావలసినటువంటి అన్నీ కొనిపెట్టి ఏది తక్కువ కానివ్వకుండా పై ఖర్చులకి చూసుకుంటున్నారు. బట్టలని, తిండని, తిప్పలని పిల్లల్ని దర్జాగా పెంచుకొచ్చుకుంటున్నారు. ఆనందంగా సంతోషంగా రోజులు గడిచిపోతూ పిల్లలే 10th క్లాసులు కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత ఇంటర్కి వచ్చారు. ఇంటర్కి వచ్చిన తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంకులు తెచ్చుకొని వేరే కాలేజీకి ఎంట్రన్స్ రాసుకుంటే చాలా పెద్ద కాలేజీల్లో సీట్ వచ్చింది ఇద్దరికీ కూడా. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకోవాలి, ఒకే క్లాస్ రూమ్లో చదువుకోవాలి, ఒకే గ్రూపులు తీసుకోవాలి. అది ఇంటర్లో అయినా సరే, ఆ తర్వాత బీటెక్లో అయినా సరే. అలాగే వేరే ఊరు కాలేజీలో జాయిన్ అవుతాం నాన్నగారు అంటే, అది కాదమ్మా, మిమ్మల్ని వదిలి మేము ఉండొద్దారా అంది కౌసల్య. అమ్మ మంచి కాలేజీలో సీట్ వచ్చింది అన్నప్పుడు వెళ్ళి చదువుకోవాలి కదా, మా భవిష్యత్తు కోసమే కదమ్మా, మీరేం చేసినా కూడా అంటే అడ్డు చెప్పలేదు ఇద్దరు కూడాను. పిల్లలు వేరే ఊరు వెళ్ళి పాపం హాస్టల్లో ఉండే అక్కడ 4 సంవత్సరాల బీటెక్ పూర్తి చేసుకున్నారు. ఇక పిల్లలకి ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి నారాయణ కట్టిన పాలసీ డబ్బులే వాళ్ళకి పెద్ద యూనివర్సిటీలో చదువుకోవటానికి వాళ్ళే భరించుకుంటూ వచ్చారు పిల్లల ఫీజులో. అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ కూడా ఎంటెక్లు చేశారు. పెద్ద యూనివర్సిటీల్లో చేయటం, టాపర్లు, దాంతో చాలా క్లవరు, తెలివైన వాళ్ళు. వీళ్ళు ఖాళీగా అసలు ఉండరు. సమ్మర్ హాలిడేస్లో కూడా ఆ కోర్సులు నేర్చుకోవటం, ఈ కోర్సులు నేర్చుకోవటం, దాంతోపాటు పిల్లలు ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు అని వాళ్ళు ఇద్దరూ కూర్చొని ఎప్పుడు చూసినా చదువు గురించి తప్ప మరొక ధ్యాసే ఉండదు ఇద్దరికే. దాంతో టక్మంట మంచి ఉద్యోగాలు, స్టార్టింగ్ ప్యాకేజే ₹1,00,000 పైనే వచ్చినాయి పిల్లలకే. దాంతో నారాయణ, కౌసల్య ఆనందాలకు అవధుల్లేవో. ఆ వచ్చిన ఉద్యోగాలు కూడా వీళ్ళుండే సిటీలో అమ్మా నాన్నల దగ్గరే వేయించుకున్నారు పిల్లలు. ఇంకేం కావాలి అంతకన్నా, పిల్లలిద్దరూ ఇక్కడికే వచ్చి వాళ్ళతోనే ఉంటున్నారు. దానికి తోడు ఇక్కడి నుంచో ఉద్యోగాలకు వెళ్ళొస్తున్నారు. ఆనందంతో గుండెలు నిండిపోయాయి అమ్మా నాన్నలకే. కౌసల్య ఆనందం కొద్దీ పట్టపగ్గాలు లేని సంతోషంతో పిల్లలకి ఇలా ₹1,00,000 పైన జీతంతోనే ఉద్యోగాలు వచ్చాయని చుట్టాలకి, బంధువులకి చెప్పుకున్నారు గొప్పగా ఇద్దరూ కూడా. అయితే ఏమిటట గొప్ప, దీని కూతురు అమెరికా వెళ్ళింది, దీని అల్లుడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఆల్రెడీ దీని కొడుకు వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తున్నాడు ఫారెన్లో. ఎవడ గొప్ప, ఎంత కొట్టుకున్నా ఇక్కడ కొట్టుకోవటమే కదా. ఇప్పుడైతే మహా అయితే
అయితే ఓ 1,00,000 రూపాయలు వస్తున్నాయి, తర్వాత వచ్చేదైనా ఎంత, ఇంకొక 20 ఏళ్ళకి వెళ్తారా నీ కొడుకులు 2 లక్షల రూపాయలకే? మహా అయితే గనక ఓ 25 లక్షలు 30 లక్షలు పెట్టి 2 BHK ఇల్లు, ఒక 5 లక్షల్లో కారు, రేపొద్దున మహా అయితే ఓ 10 కాసుల బంగారును 10 లక్షల కట్నం తెచ్చే కోడళ్ళు వస్తారు. నీ కొడుకు కోడళ్ళు ఉద్యోగాలు చేసుకోవాల్సిందే, మీ అడుక్కు తినే బతుకులేం మారవులే అనేసేపాటికి చిబుక్కుమంది నారాయణకి కౌసల్యకి మనసు. అన్నీ వింటూనే ఉన్నారు కొడుకులిద్దరూ, ఏమీ మాట్లాడరు వాళ్ళు. ఏం విన్నా కూడా ఆ తర్వాత ఇద్దరు ఆఫీసులో ఇద్దరికి చెరొక అమ్మాయితో పరిచయం అయింది. రాఘవకి జానకి అనే అమ్మాయితో పరిచయం అయింది, మధుకి రాధ అనే అమ్మాయితో పరిచయం అయింది. ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెళ్ళు కాకపోయినప్పటికీ కూడాను వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే. కష్టపడి చిన్నప్పటి నుంచి మెరిట్ల మీద ర్యాంకుల మీద చదువుకుంటూ వచ్చారు. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఎదుటి వాళ్ళ బాధలు ఈజీగానే అర్థమవుతాయి ఏమో కదో. జానకికి ఒక తమ్ముడున్నాడు, రాధకి ఒక చెల్లెలుంది. ఇక వీళ్ళవి అభిప్రాయాలు కలిసినవి, దానికి తోడు వీళ్ళ ఉద్యోగాలు ఒకే ఆఫీసులో, వీళ్ళ మనసులు కలిసినవి, దాంతోపాటు వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్లు కూడా కలిసినాయి. అయితే అదే విషయాన్నే రాఘవ మధు వెళ్ళి నారాయణ కౌసల్యకి ఇలా ఇద్దరం చెరొక అమ్మాయిని ప్రేమించామని చెప్పారు. కొడుకుల ప్రేమలనేమీ కాదనే అమ్మా నాన్నలు కాదు నారాయణ కౌసల్య. దాంతో అలాగే చేసుకోండి నాన్న, ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇదేగా జీవితం అని చెప్పాడు నారాయణ. దాంతోనే వీళ్ళే సాంప్రదాయబద్ధంగా మాట్లాడాలి కాబట్టి జానకి రాధ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడితే అల్లుళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అత్తామామలు చాలా మంచి వాళ్ళులా ఉన్నారు, ఇంకా ఏం కావాలి అని వాళ్ళు ఒప్పుకొని మేము పెద్ద కట్న కానుకలు ఇచ్చుకోలేమండి అంటే, మాకు అసలు రూపాయి కట్న కానుకల మీద ఆశ లేదని ముందే చెప్పేశాడు నారాయణ. దాంతో జానకికి వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు జానకి ఉద్యోగం చేసిన జీతమే దాసి ఆ క్యాష్ ఇచ్చి దాంతోపాటు 10 కాసులు బంగారం పెట్టారు. రాధకి తన పుట్టింటి వాళ్ళు ఆమె జీతమే ఓ 10 లక్షలు దాసి ఓ 10 కాసులు బంగారం పెట్టి ఇద్దరికి వేరువేరు ముహూర్తాలతో కలిసి వస్తాయని ఒకే కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు అయిపోయినాయి రాఘవకి మధుకి. కౌసల్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకే అమ్మ కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇంకా మిషన్ కుట్టకమ్మా వద్దమ్మా అంటే, పర్వాలేదులే నాన్న, నేనేం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది లేరా, చిన్నపిల్లలు మీకేం తెలుసు అనేది కొడుకులు చిన్నప్పుడు. అయితే ఆ విషయం పెళ్లిలో కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆవిడ మిషన్ కుట్టిన డబ్బులు రూపాయి ఇంటి ఖర్చులకు పోను మిగతావి దాచిపెట్టి కోడళ్ల కోసం నెక్లెస్ హారం చెరొక 2 గాజులు, ఈ నెక్లెస్ మీదకి చెవిపోగులు, హారం మీదకి చెవిపోగులు, ప్రధాన పొంగురం, తాళి గొలుసు, నల్లబూసలు పెళ్లిలో తన స్తోమతకు తగినట్టు కోడళ్ళిద్దరికీ పెట్టింది. ఆవిడ మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరిగిపోయిన తులన్నర తాళి గొలుసు, ఒక అరతులం నల్లబూసలో, ఒక 2 తులాల గాజులతో, ఒక అరతులం చెవిదిద్దులతో మిగిలిపోయింది కౌసల్య. ఆ తర్వాత కోడళ్ళు అత్తగారు పెట్టినవి అటు పుట్టింటి వాళ్ళు పెట్టినవి బంగారాలు లాకర్లో పెట్టుకున్నారు. వెంటనే పిల్లల్ని కనకూడదనుకొని ప్లాన్ చేసుకొని ఉన్నంతలోనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ హనీమూన్కి వెళ్ళొచ్చి ఉద్యోగాలకు వెళ్ళి రావటం మొదలుపెట్టారు. కొడుకులు కోడళ్ళు సంతోషమైన జీవితం. ఇదివరకు 2 BHK ఇంట్లో ఉండే నారాయణ వాళ్ళు ఇప్పుడు 3 BHKకి మారారు అద్దింట్లోకే. నారాయణ ఉద్యోగానికి వెళ్ళొస్తాడు. కౌసల్య ఆ మిషన్ కుట్టడం మానలేదు. వద్దని కోడళ్ళు చెప్పినా కొడుకులు చెప్పినా పర్వాలేదులేమ్మా అని ఇప్పటికీ వాళ్ళ రిటైర్మెంట్ కోసం రూపాయి దాచుకోవాలని ఇద్దరూ అనుకునేది లేదు. జీతాలు కొడుకులు తెచ్చి ఇవ్వబోయినా నారాయణ ఎప్పుడూ మొత్తం తీసుకోడు. ఇక పెద్ద అబ్బాయి దగ్గర ఒక 20,000, రెండో అబ్బాయి దగ్గర ఒక 20,000 తీసుకుంటాడు ఆయన. మిగతాది ఆయన జీతంతో సహా కౌసల్య చేతిలో పెట్టి వాడమని చెప్తాడు. కోడళ్లతో ఆవిడ పనులు చేయించదు, పనమ్మాయి ఉంది, వంట ఆవిడే చేస్తుంది, ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అదే చేసుద్దే. పరాయింటి నుంచి వచ్చారు కదా, కుక్కల్లాగా మన అలవాట్లు చేసుకుంటారులే, మనం పెట్టింది తింటారులే, మనం బిస్కెట్ వేస్తే అవు అనుకుంటా పట్టుకుంటారులే, ఎవడి కోసం మార్చుకోరు, ఆడపిల్లన్న తర్వాత అన్నీ మార్చుకోవాలి అత్తారింటికి వచ్చాక అనే తత్వం కాదు అసలు కౌసల్యదే. పెద్దమ్మాయికి ఏ టిఫిన్ ఇష్టమో రెండో అమ్మాయికి ఏ టిఫిన్ ఇష్టమో అదే చేసి పెట్టుద్దే. తన కొడుకుల గురించి తనకి చెప్పక్కర్లేదు కదా, వాళ్ళకి భోజనంలోకి ఏ కూరలు ఇష్టమో అవే చేసి పెట్టుద్దే. స్నాక్స్ అయినా అలాగే.
చివరికి వాళ్ళకి పండక్కి ఏదైనా బట్టలు కొనుక్కోమన్నా ఎవరికి నచ్చినాయి వాళ్ళనే వెళ్ళి కొనుక్కోమంట తప్ప తన పెత్తనం ప్రకారం నేను తీసుకున్నాను వేసుకోండి అని కూడా చెప్పదు. పెళ్లిలో కూడా అంతే, ఆవిడ దాచిన డబ్బులతో గోల్డ్ బిస్కెట్టే కొన్నదే, చెరొకటి చేతిలో పెట్టి వాళ్ళకి నచ్చినయే చేయించుకోమంది తప్ప ఆవిడ ఆ విషయంలోనూ కలగ చేసుకోలే. పెళ్లి బట్టలకు వెళ్ళినప్పుడు మీకు నచ్చినయే కొనుక్కోండమ్మా అంద తప్ప ఇదిగో ఇది తీసుకో నీకు సూట్ అవుద్ది, అది తీసుకో నీకు సూట్ అవుద్దని ఉచిత సలహాలు ఆవిడిచ్చిందే లేదు. అలా ఇస్తే నారాయణ ఊరుకునేది లేదు. ఇప్పటికీ కూడా ఆయనకున్న అలవాటు కొడుకులతో పాటు కోడళ్ళకు కూడా తినుబండారాలు తీసుకొస్తాడు. ఒక అమ్మాయికి వేయించిన శనక్కాయలంటే ఇష్టం, ఒక అమ్మాయికి ఉడకబెట్టిన శనక్కాయలంటే ఇష్టం, ఒక అమ్మాయికి చెరుగ్గళ్ళంటే ఇష్టం, ఒక అమ్మాయికి రేగిపళ్ళు అంటే ఇష్టం. అలా తన కొడుకులు ఇష్టం ఆయనకి తెలుసు కాబట్టి కోడళ్ళకు కూడా వాళ్ళకి నచ్చినవి తెచ్చి సొంత కూతుళ్ళలా చూసుకుంటాడు ఆయన. ఇంట్లో సంతోషాలు, సరదాలు, పండుగలు, ఆనందాలు కళకళలాడిపోతూ కొడుకులు కోడళ్ళు కళ్ళ ముందే ఉండి ఉద్యోగాలకు వెళ్ళొస్తూ చాలా ఆనందంగా సంతృప్తిగా సాగిపోతోంది జీవితం. నారాయణ, కౌసల్య పిల్లల కూచీలో పిల్లల్ని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. వాళ్ళు చదువులకు 6 సంవత్సరాలు హాస్టల్కి వెళ్ళినా మనశ్శాంతి ఉండేది కాదు వీళ్ళిద్దరికీ కూడా. పిల్లలంటే ప్రాణం, పిల్లలు ఎప్పుడూ వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళ కళ్ళ ముందే ఉండాలి. దానికోసం వాళ్ళ ప్రాణమైనా ధారపోయటానికి సిద్ధం అన్నట్టు ఉంటారు భార్యాభర్త ఇద్దరు. ఒక రోజున నారాయణ ఎప్పట్లానే ఆఫీస్ నుంచి వస్తూ కొడుకుల కోసం కోడళ్ళ కోసం ఇష్టమైనవి అన్నీ తీసుకొని కవర్లు పట్టుకొని ఆయన అలా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆయన భుజం మీద బండి స్టార్ట్ చేద్దామంటే ఎవరో చెయ్యేశారు. వెనక్కి తిరిగి చూస్తే ఆయన స్నేహితుడు వరదరాజు. వరద ఎలా ఉన్నావంటే, నువ్వెలా ఉన్నావు నారాయణ అంటే, నాకేమైందిరా బాగున్నాను అన్న తర్వాత వరదరాజును చూస్తే నారాయణకి మనసు కలుక్కుమందే. ఏమిట్రా వరదరాజు అలా తయారయ్యావు, మనిషివేమో పిక్కుపోయావు, కళ్ళ చుట్టూ నల్లగా అయిపోయింది, ఏమైందే అని అడిగితే, ఏముంది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నా బాధ ఎవరికి చెప్పుకున్నా ఆర్చేది తీర్చేది కాకుండా అయిపోయింది అన్నాడు వరదరాజు. దాంతో నారాయణ చాలా కాలం తర్వాత కనిపించిన స్నేహితుడిని అలా వదిలేసి ఇంటికి ఎలా వెళ్తాడు. దాంతో వరదరాజు చేయి పట్టుకొని ఆ పక్కనే ఉన్న పార్కులోకి తీసుకెళ్ళి తను తీసుకున్న తినుబండారాల్లో నుంచి ఆయన చేతిలో కూడా అలా ఒక కేకు, అలాగే 2 సమోసాలు ఒక పేపర్ ప్లేట్లో పెట్టి ఇచ్చి ఒక బాదం పాలు తీసిచ్చాడు. ఆయన అవి తింటూ తాగుతూ కూర్చున్న తర్వాత, ఏమైంది ఇప్పుడు చెప్పు అన్నాడు నారాయణ. ఏముంది అవడానికి, మాకు తినాగొడవ ఆస్తిపాస్తులకి ఏమి లోట్రా, నువ్వన్నా నీ పిల్లలకి స్కీములు కట్టి చదివించావేమో కానీ నేను అలా కూడా కాదు, డబ్బులతోనే చదివించుకొచ్చాను. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చాను, ఎంత గారాబంగా పెంచానో నీకు తెలుసు కదా, ముఖ్యంగా నా కూతుర్నే. దాన్నైతే నెత్తినే పెట్టుకొని పెంచాను. ఆ తర్వాత కూతురికి ఇక్కడ సంబంధాలే చూసి పెళ్లి చేద్దాంలే అనుకున్నాను. బీటెక్ పూర్తయింది దాందే. అయితే ఈలోపు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని తీసుకొచ్చిందే. నేనేమి ప్రేమ వివాహానికి విరుద్ధము కాదు, అల్లుడు మంచోడు, అల్లుడిదే దగ్గరికి మన కులమే కూడాను. దాంతో ఇక వాళ్ళ అల్లుడు వాళ్ళ అమ్మ నాన్నలు కుటుంబం కూడా మంచిది కావటంతో సరేనని కూతురికి రేపొద్దున మళ్ళీ ఎప్పుడైనా మాట రావచ్చేమోనని పెట్టాల్సిన ఆస్తిలో వాటా, దాంతోపాటు బంగారం అయితేనేమి, క్యాష్ పరంగానైతేనేమి, పెళ్లి ఖర్చులు అయితేనేమి అన్నీ పెట్టి ఇచ్చి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాల కాలం బాగానే ఉంది. ఆ 2 ఏళ్లలో కూతురిద్దరిని కనేయటం కూడా అయిపోయింది. ఆ పురుళ్ళు పుణ్యాలు అన్నీ నా పెళ్ళాంతోనే సేవలు చేయించుకోవటము కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అల్లుడికి ఆన్ సైట్ వెళ్ళే అవకాశం వచ్చిందని, అసలు మొదటి నుంచి అల్లుడికి అమెరికా వెళ్ళాలనుకున్నదే కోరిక అనే దాంతో ఇక మేము అమెరికాకి వెళుతున్నాం నాన్న అని చెప్పింది. చెప్తే నా గుండాగిపోయినంత పని అయిపోయి, అదేమిటమ్మా అమ్మా నాన్నల దగ్గర ఉండాలి కానీ మనకేం తక్కువని ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్రతకడానికి, ఇక్కడ మీ ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవటం లేదా, అల్లుడు పీజీ కూడా చేశాడు, అల్లుడికి మంచిగా జీతం వస్తోంది, నువ్వు వెళుతున్నావు ఉద్యోగానికి, పిల్లల్ని మా దగ్గర వదిలిపెడుతున్నావు, మేము చూస్తున్నాము, అలాంటిది ఇప్పుడు విదేశాలకు వెళ్ళి దేశంగాని దేశంలో బ్రతకాల్సిన కర్మేం పట్టిందంటే
కర్మ అంటావేంటి నాన్న, ఇక్కడ ఉన్న డబ్బులు ఎవరికి ఏ మూలక సరిపోతాయనే అక్కడికి వెళ్తే మా కెరియర్లు మేము బిల్డ్ చేసుకోవద్దా, మా పిల్లల ఫ్యూచర్ల గురించి ఆలోచించొద్దా అని చెప్పి కూతురు అల్లుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఆన్ సైట్ వచ్చిందని చెప్పి ఎగిరిపోయారు అమెరికాకే. ఆ తర్వాత కూతురు అప్పుడప్పుడు ఫోన్ చేయటం కూడా గగనమే, పిల్లల్ని కంటితో చూపించటం కూడా గగనమే. ఇక అక్కడికి వెళ్ళాక పూర్తి బిజీ అయిపోయారు. హౌస్ వార్మింగ్లని, ఇల్లు కొనుక్కున్నామని, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని ఏదో ఇక అప్పుడప్పుడు ఆశ చంపుకోలేక మేమే ఫోన్ చేస్తే 6 నెలలకు ఒకసారి కూడా దాని గొప్పలు చెప్పుకోవటం సరిపోద్ది కానీ మీరు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగిన పాపాన పోదా పాపిష్టిదే. అలా అది వెళ్ళి అక్కడ ఉండిపోయింది. ఎటు కూతురు విషయంలో తప్పు చేసాం, అయినా ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు. పెళ్ళైన తర్వాత అత్తారింటి సొత్తు మనకు సంబంధం లేదు అనే దాంతో, కొడుకైనా మనోడే మన కళ్ళ ముందే ఉంటాడనే దాంతో వీడికి కూతురికి ఎటు గ్యాప్ ఉంది కాబట్టి మా వాడిని అయ్యా ఉన్న ఆస్తి మొత్తం నీ పేరు మీదే పెడతాను, నువ్వైనా మా కళ్ళ ముందు ఉండయ్యా, మీ అక్కయ్యలాగా దేశం ఎగిరిపోబాకరా అని చెప్పి నూరి పోసి వాడిని మొత్తానికి పీజీ దాకా ఇక్కడ హాస్టల్కి వెళ్ళి చదువుకుంటానంటే వేసి మరీ చదివించాను. మంచి ఉద్యోగమే వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదని ఎంఎస్ చేయడానికి అమెరికా వెళుతానని, వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి మళ్ళీ తిరిగి వస్తానని, అప్పుడు ఇంకా హై ప్యాకేజ్తో జాబ్ వస్తుంది నాన్నగారు అని చెప్పి మొత్తానికి ఇక్కడి నుంచి ఎగిరిపోయి వాళ్ళ అక్కింట్లో ఉండి 2 సంవత్సరాలు ఎంఎస్ చేశాక వాడికో ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడే ఉద్యోగంలో జాయిన్ అయిపోతే, అదేమిట్రా ఏమని చెప్పావు నువ్వు వెళ్ళేటప్పుడు అంటే, ఇది ఇంకా బాగుంది నాన్న, నువ్వు ఇచ్చే ఆస్తి ఇక్కడ మేము సంపాదించే సంపాదనతో పోలిస్తే వెంట్రుకతో సమానం, అలాంటిది రేపొద్దున నా పెళ్ళాం పిల్లలు ఏం పెట్టి బ్రతుకుతారో, నేను ఇక్కడుంటే లగ్జరీగా బ్రతకొచ్చు, అక్కడికి వచ్చిన దగ్గర నుంచే అడ్డమైన చుట్టాలు బంధువులు చెత్త చెదారాన్నంతా భరిస్తూ ఉండాలి, ఎవడికి కావాలి ఎదవ సోదే అనే దాంతో వాడికి మాది సోదిలా అనిపించి వాడు ఆ తర్వాత వాళ్ళక్క కూడా వాడు చేసేదే కరెక్ట్ అందని చెప్పాడు. తాచెడ్డా కోతి వనవెల్లా చెరిచిందని అది చెడిందిగాక వాడిని కూడా చెడగొట్టి పెట్టింది నా కూతురు. దాంతో వాడు అక్కడే ఎంఎస్ చేసిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బాబులు ఉండేది ఇండియాలోనే. వాళ్ళు అమెరికాలో ఉండే అల్లుడైతే ఎవడొద్దనుకుంటాడో, దాంతో వచ్చి ఇక్కడ మాట్లాడుకొని సంబంధం, పెళ్ళికి కూడా హడావిడిగా ఉండి పెళ్ళైపోయిన తర్వాత హనీమూన్లు అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 పిల్లలు, ఆ 2 పిల్లలకి కూడా పురుళ్ళు పోయటానికని నన్ను దీన్ని రమ్మనమంటే నేను వెళ్ళను అంటే మీ చెల్లెలు వెళ్ళి పురుళ్ళు పోసి సేవలు చేసి వాళ్ళకు ఊడిగాలు జరిపించి వచ్చిందే. ఆ తర్వాత ఇక ఇదిగో ఇలా బ్రతుకులో కొడుకు ఫోన్ చేయడు, కూతురు ఫోన్ చేయదు, మేమే ఆశ చంపుకోలేక ఫోన్ చేసినా అని ఫోన్లు పెట్టేస్తారు. వచ్చేది 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి. వచ్చిన దగ్గర నుంచే కూతురైనా కోళ్ళైనా ఉండేది ఇక్కడ మహా అయితే గనక ఒక 10-15 రోజులు. ఆ 10-15 రోజులకే ఇక వాళ్ళ పుట్టిళ్లలో ఒక 10-15 రోజులు ఉంటారు. ఆ మధ్యలోనే మళ్ళీ ట్రిప్పులని, ఆ మధ్యలోనే మళ్ళీ షాపింగులని, ఆ మధ్యలోనే మళ్ళీ అయ్యి కొనుక్కోటాలని, అత్తయ్య అయ్యి ఉండవా ఇవి ఉండవా, అమ్మ అయి చేయవా అనే పార్సిల్స్ తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షరా మామూలే. మనకున్న ఇండియన్ సైకాలజీలో ఉన్న దరిద్ర బుద్ధి ఏంటో తెలుసారా, మన పిల్లలు మన పక్కనే ఉండకపోయినా, మన పిల్లలు మన చూడకపోయినా, మన పిల్లల్లో స్వార్థాలు పెరిగిపోయినా, డబ్బు పిచ్చి పెరిగిపోయినా, మన పేరు మీద ఉన్న ఆస్తి మనం ఇంకెవరినో తీసుకొని పెంచి పోనీ పెద్ద చేసి వాళ్ళని మన దగ్గర ఉంచుకొని వాళ్ళకు రూపాయి పెట్టాలని ఎప్పుడూ అనుకోము. నేను దానికి అతీతమేమీ కాదు. దాంతోనే నేను కూడా పిలిచి ఆస్తిని కొడుకు రాసేసి కూతురు మరి నాకో అందని దానికి కూడా కొంత పెట్టి నాకెటు రిటైర్ అయిన డబ్బులు వచ్చినాయి. దాంతోపాటు ప్రతి నెల పెన్షన్ వచ్చుద్ది. ఆ 2 గదులు సొంత కొంపుందే. మీ చెల్లెలకు 2 ఎకరాల స్త్రీధనం, ఒక 50 కాసులు బంగారం, ఓ 10 లక్షల క్యాష్ దాని పేరు మీద ఉన్నాయి. వీటితో జీవితాన్ని ఇలా నెట్టుకొస్తున్నాం. పిల్లలుండి గొడ్డుమూతోళ్ళం అయిపోయినట్టు అనిపిస్తోంది నా పరిస్థితి. నువ్వేమో నీ పిల్లల కోసం ఉన్నాయి మొత్తం అమ్ముకున్నావు, ఏంటో బతుకులో అన్నాడు వరదరాజు. ఆ మాటకి ఏమో లేరా,
ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నా బిడ్డలు మాత్రం చదువులకని వేరే ఊరు వెళ్ళి కూడా ఉద్యోగం ఈ ఊరే వేయించుకొని ఇక్కడికే వచ్చి నా కళ్ళ ముందు, కౌసల్య కళ్ళ ముందే ఉండి ఇక్కడి నుంచే ఉద్యోగాలకు వెళుతున్నారు. కోడళ్ళకి ఉద్యోగాలే, మా కళ్ళ ముందు నుంచే కోడళ్ళు వెళ్తారు ఉద్యోగాలకే. ఏ మాటకు ఆ మాట ఇంట్లో ప్రశాంతత, మనశ్శాంతి మెండుగా ఉన్నాయి. ఇంకేం కావాలి దేవుడా అన్నంత సుఖంగా సంతోషంగా ఉన్నాను. ఈ జీవితానికే ప్రశాంతత, మనశ్శాంతిని ఇచ్చాడు దేవుడు. అంతకన్నా ఏం కావాలి చెప్పు అన్నాడు నారాయణ. పోనీలే, మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండటం కన్నా నిజమైన ఐశ్వర్యం ఏముంటదే. పిల్లలు పుట్టినప్పుడు చేతుల్లోకి ఎత్తుకుంటాం నారాయణ. మగపిల్లాడు పుట్టాడు, ఆడపిల్ల పుట్టింది, మహాలక్ష్మి పుట్టింది, వారసుడు పుట్టాడని మురిసిపోతాం. ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ పసితనంలో, వాళ్ళ చిన్ని చిన్ని మాటల్లో, ముద్దు ముద్దు అడుగుల్లో గడిచిపోద్దే. 3వ ఏడు అవ్వంగానే పిల్లలకి తీసుకెళ్ళి స్కూల్లో వేసేస్తాం. ఆ తర్వాత హాఫ్ డే స్కూల్కి వెళ్ళి హాఫ్ డే ఇంటికి వచ్చి నిద్రపోతూ, తర్వాత 1వ తరగతి నుంచి ఫుల్ డే స్కూల్స్ అని, ఆ తర్వాత నుంచే ఇక చదువు మీద కాన్సన్ట్రేషన్ పెంచాలని వాళ్ళ స్కూల్ టైములు పెరిగిపోతూ, ఆ తర్వాత కాలేజీలు, ఎంసెట్లు, ఆ తర్వాత వేరే ఊళ్ళు వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకోవటాలు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు. ఇలా పిల్లలు మనకు దూరం అవుతూ వెళ్తారే తప్ప మన దగ్గర ఉండటం అనేది చాలా గగనమైపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు కొడుకులైతే మనతోనే ఉండేవాళ్ళు, కూతుళ్ళైతే వెళ్ళిపోయేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఇవాళ కొడుకులా కూతుళ్ళా అనేది కాదు. అమ్మా నాన్నలకి పిల్లలు ఒక ఫోన్ చేయటమే గగనమైపోయిందే. విదేశాల వైపు పిల్లలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దానికి కారణాలు డబ్బని చెప్పలేం, ఫ్రీడమ్ అని కూడా అనుకోవచ్చు. నా కూతురు ఫోన్ చేస్తే ఇక్కడికి నాది సోది, మీ చెల్లెలది సొల్లు, దానత్త మామలది సుత్తి, అందుకే అది మాకు ఫోన్ చేయదు. ఇక కొడుకు విషయమా, ఫోన్ చేసిన దగ్గర నుంచి నేను క్లాసులు పీకుతాను, మీ చెల్లెలు ఆరోగ్యం జాగ్రత్త అని సోది చెప్పుద్దే, కాబట్టి వాడుకోళ్ళు ఫోన్ చేయరు. ఒక వయసు వచ్చిన తర్వాత మనం సుత్తి చెప్పేవాళ్ళం, సోది చెప్పేవాళ్ళం, క్లాసులు పీకేవాళ్ళంగా మిగిలిపోతాం. పిల్లలకే ఒకటి మర్చిపోతారా, వాళ్ళు మన వయసుకు రావాల్సిందే కానీ మనం వాళ్ళ వయసు దాటొచ్చామనే విషయాన్నే అన్నాడు వరదరాజు. ఆ తర్వాత సరే నేను వెళ్ళొస్తాను, మీ చెల్లెలు ఒక్కటే ఉంటుంది ఇంటి దగ్గర అన్న తర్వాత ఉండని నారాయణ కాసిన పళ్ళవి కొనిస్తే ఎందుకురా, నా దగ్గర డబ్బులు లేవనా, నా స్నేహితుడు ఇన్నాళ్ళకి కనిపించాడనిలే కానీ తీసుకో అన్నాక అదృష్టవంతుడివే. కొడుకులు కోడళ్ళు కళ్ళ ముందే ఉన్నారు, రేపు మనవలు పుడతారు, హాయిగా వాళ్ళతో ఆడుకుంటూ గడిపేస్తావు, మొత్తానికి సుఖపురుషుడివిరా అని వరదరాజు నవ్వుతూ వెళ్ళిపోయాడు. నారాయణ తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసరికి అలా ఇంటికొచ్చి చేతిలో ఉన్న కవరు కౌసల్యకి ఇచ్చాడు. కౌసల్య తీసుకొని అవన్నీ ప్లేటుల్లో పెట్టి కొడుకులకి కోడళ్ళకి ఇస్తే చాలా బాగున్నాయని తింటూ కూర్చుంటే ఆయన మనసు నిండిపోయిందే. ఆయన స్నానం చేసి దేవుడి దండం పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. బజార్లో వరదరాజు కనపడ్డాడు. కౌసల్య, ఒక విషయం చెప్పాలి నీకు, అదే నారాయణ అంటూ ఉండగా, నాన్న నీకే నేను గుడ్ న్యూస్ చెప్పాలన్నాడు రాఘవ. ఏంటయ్యా అన్నాడు నారాయణ. అనేసరికి నాకు యుఎస్ వెళ్ళే అవకాశం వచ్చింది నాన్న అనేసరికి నారాయణ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి. దేనికిరా, ఇప్పుడు ఇక్కడేం జీతం తక్కువ వస్తోందనే, ఇక్కడ ఏం తక్కువైందనయ్యా నాన్న, 100 మంది ట్రై చేస్తే అందులో నేను అసలు ట్రై చెయ్యనే లేదు, అలాంటిదే ఆన్సైట్ వెళ్ళే అవకాశం నాకు వచ్చింది నాన్న. ఎంఎస్లకి డబ్బులు పెట్టి వెళ్ళటం అంటే ఎంత అవుద్దో తెలుసా, అలాంటిదే లక్కీగా నాకు వస్తే వెళ్ళొద్దంటావేంటి నాన్న, అక్కడికి వెళ్తే కెరీర్ బాగుంటుంది నాన్న అన్నాడు రాఘవ. అది కాదయ్యా అంటే, ప్లీజ్ నాన్న నేను వెళతాను, నాకు వెళ్ళాలనుంది, నన్ను ఆపొద్దు నాన్న అనేశాడు. అనేసరికి నారాయణకి మొహమంతా ఎర్రగైపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇప్పుడు మీరు మా కళ్ళ ముందు లేకపోతే మేము బ్రతకలేం పెద్దోడా, నువ్వు వెళ్తే నేను ఉండలేనయ్యా అంది కౌసల్య. రోజు వీడియో కాల్ చేస్తానమ్మా, ఫోన్ చేస్తాను, అక్కడికి మీరు వచ్చి వెళ్దురు కానీ ఇక్కడికి మేము వస్తాం అప్పుడప్పుడు, ఎంతలావు దూరం అనమ్మా అనేసేపాటికి నారాయణ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. కౌసల్య వెళ్ళిపోయిందే. వెళ్ళిన తర్వాత పిల్లలు చెప్పేది వీళ్ళకి ఏమర్థమైందో, ఎంత అర్థం చేసుకున్నారో కానీ మొత్తానికి ఇలా వరదరాజు కనపడ్డాడు, ఇలా అని చెప్పాడు వాడి కూతురు
కూతురు గురించి కొడుకు గురించి అంటే నువ్వు ఇప్పుడు ఈయనొచ్చి చెబుతున్నావో మన చుట్టాలు బంధువుల్లో చాలామంది పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పెద్దవాళ్ళకు ఫోనే చేయట్లేదంట, పెద్దవాళ్ళని పట్టించుకోవట్లేదంట. చచ్చిపోయినప్పుడు 3 రోజుల పాటు శవాల్ని ఇక్కడ ఉంచమనమని, అది కూడా కొంతమంది వస్తున్నారంట తగలేయటానికి, కొంతమంది అవి కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి మీరే తగలేయండి మాకు వీడియోలో చూపించండి అనే అస్థికలు కూడా మీరే కలపండానే అక్కడే ఉండే మమ అనుకుంటున్నారంట. ఇలా తయారయ్యారంటయ్యా పిల్లలు. ఇక కొంతమంది అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళని మీకు అయి ముట్టుకోవటం చేత కాదు, ఈ వాడటం చేత కాదని 4 గోడల మధ్య ఉంచేసి ఏదో మేము తీసుకొచ్చాం అమెరికా తీసుకెళ్ళాం అన్నట్టుగా అయ్యయ్యి బయట ప్లాట్ఫారముల మీద అమ్మే 4 అయ్యో కొనిపెట్టి ఇక అయ్యో 2 ప్రదేశాలు చూపించి పంపించేస్తున్నారంట. వీళ్ళకి బాగుందా బాగులేదా, మంచి ఏంటి చెడేంటి అని పట్టించుకునేవాడే లేడంట, చూసేవాడే లేడంట అనే ఇద్దరు బావురుమని వెక్కిళ్ళు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఒకటే ఏడుపులు శోకాలు మొగుడు పెళ్ళాం. దాంతో ఇక ఆ తర్వాత ఏది ఏమైతేనేమి మళ్ళీ నయాన భయాన చెప్పి చూశారు రాఘవకే. గడ్డం పట్టుకొని మరీ చెప్పి చూసిన రాఘవ వెళ్ళలేదు, వెళ్ళి తీరాల్సిందేనని పట్టుపట్టాడు. ఆ తర్వాత ఒక నెల రోజుల్లోనే రాఘవ ప్రయాణం. దాంతో రాఘవ బయలుదేరి అబ్రాడ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 నెలల వ్యవధిలోనే అక్కడే తన పెళ్ళాం ఆల్రెడీ ఇక్కడే చదువుకొని ఎంటెక్ జాబ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి జానకికి ఆ తర్వాత జానకిని కూడా పిలిపించుకున్నాడు. ఇక అమెరికాకి కొడుకు వెళ్ళిపోయాడు, కోడలు కూడా వెళ్ళిపోతుంది, నువ్వన్నా ఉండమ్మా అని అడిగారు కౌసల్య నారాయణ. ఆయన లేకుండా నేనేం చేస్తాను అత్తయ్య, అక్కడ లైఫ్ బాగుంటుంది కదా అనేసింది జానకి. అనేసరికి అవునులే కనీసం భార్య పక్షి ఉంటే భర్త పక్షి వస్తాడనైనా అనుకోవచ్చు, మొదట భర్త పక్షి ఎగిరిపోయాక భార్య పక్షి ఇంకెందుకు ఉంటుంది ఇక్కడ అనుకున్న తర్వాత పెద్ద కొడుకు పెద్ద కోడలు వెళ్ళిపోయారు. నువ్వన్నా మా కళ్ళ ముందే ఉండు చిన్నోడా, నువ్వైనా వెళ్ళబాకయ్యా అనే చిన్న కొడుకుని బ్రతిమలాడితే నవ్వేశాడు మధు. ఆ తర్వాత రాఘవ జానకి వెళ్ళాక 1 సంవత్సరం పాటు వీడియో కాల్స్ ఫోన్లు చేస్తూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏడాదికి మధుని రమ్మనమని రాఘవ అక్కడి నుంచే ఉద్యోగం చూశానని కబురు పంపాడు తమ్ముడికి. నేను వెళతానని సంకలు గుద్దుకున్నాడు మధు. దాంతో ఎక్కడికి రా నువ్వెళ్ళేది, కాళ్ళు ఇరుగుతాయంటే అన్నయ్య ఎక్కడుంటే నేను ఇక్కడుండి ఏం చేయన్నానా అనేపాటికి చూసావయ్యా పెద్దోడు అక్కడికి వెళ్ళి కోట్లు సంపాదిస్తాడు, నేను ఇక్కడుండి ముష్టెత్తుకోనా అనేగా వాడు అడిగిన మాట. వాడికి కూడా ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లనని వాడు కూడా వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు అంది కౌసల్య. అంతేనే అడ్డాలు నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు, మన పిల్లలేమి మిగతా పిల్లలకి అతీతం కాదు. కనీసం ఆ వరదరాజు గారి పిల్లలు వాడు ఆస్తి పెట్టాలనే దాంతోనైనా వాడితో కొన్నాళ్ల పాటు బంధుత్వాన్ని కొనసాగించారు. వీళ్ళకి మనం పెట్టడానికి మన దగ్గర తొక్క తోటకూర కూడా ఏమీ లేదు కదా, ఇంకా మన చూడటానికి వీళ్ళు వచ్చేది కూడా లేదు. మన బతుకులు అనాథ శవాలే. రేపొద్దున మనం పోయిన తర్వాత వీళ్ళు ఒక 3 రోజులు ఐస్ పెట్టులో పెట్టాక నిన్ను నన్ను వస్తే తగలేయటానికి వస్తారు. అదే రావటం ఇష్టం లేకపోతే ఇప్పుడు అంతా కూడా డైరెక్ట్గా అది కూడా కాంట్రాక్టులు మాట్లాడుకొని శవాల మీద బిజినెస్లు చేసే ఎదవలు పెరిగిపోయారు కాబట్టి ఇక మన శవాలని తగలేయించి అక్కడి నుంచి వీడియో కాల్స్లో చూసి మమ్మ అనుకొని అక్కడే సెటిల్ అయిపోతారు. పిల్లల్ని కన్నా మనకు చూపించరు, కోటళ్ళ కడుపులు వచ్చినా మనకి చెప్పరు, మంచి ఉండదు చెడు ఉండదు, చూస్తూ ఉండు ఇక మొదలైన మనకే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నాం, ముందున్న ముసళ్ళ పండగ అనే బ్యామని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడిశారు నారాయణ కౌసల్య. మధు బయలుదేరి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళిన 6 నెలలకి రాధ కూడా బయలుదేరుతుంటే ఇంకేముంది, దీని మొగుడు పక్షి వెళ్ళిపోయాడు, వాడి పెళ్ళాం పక్షి కబురు పెట్టుకున్నాడు, అది కూడా వెళ్ళిపోతుంది అనేపాటికి నువ్వన్నా ఉండొచ్చుగా అమ్మ రాధ, మీ అబ్బాయి అక్కడుండి నేను ఇక్కడుంటే ఏం బాగుంటుంది అత్తయ్య, అక్కడికి వెళితే లైఫ్ బాగుంటుంది కదా అనేపాటికి అందరికీ అక్కడ లైఫే బాగుంటుంది, మరి ఇక్కడ లైఫ్ ఏమైపోయిందో, ఇక్కడ అత్తామామలు ఏమైపోయారో, ఇక్కడ అమ్మా నాన్నలు ఏమైపోయారో, ఒకళ్ళకి
నచ్చకుండా పోతున్నారు. దూరపు కొండలు నునుపని ఎలా తయారై సచ్చారేంటో పిల్ల సంత ముదరష్టపు సంతానే అనుకున్న తర్వాత చిన్న కోడలు కూడా ఎగిరిపోయింది. ఇక ఆ ఇంట్లో ఇద్దరు మిగిలారు. వీళ్ళు గుట్లో గోపెట్టల్లాగా మనసులో దిగులు ఆవరించేసింది. పొద్దున్నే లేస్తే ఇల్లంతా దిశ కొడుతున్నట్టుగా అనిపించింది. గలగలలాడుతూ మాట్లాడటానికి పిల్లలు లేరు. అమ్మ అది కావాలి, నాన్న ఇది కావాలని వాళ్ళు అడిగే ఆ సందడి మాటలు లేవు. అత్తయ్య ఈ పువ్వు ఇలా పెట్టుకోనా, ఇలా పెట్టుకోనా, అత్తయ్య చీర కట్టుకోనా, డ్రెస్ వేసుకోనా అని అడిగే కోడళ్ళు లేవు. అది చేసి పెట్టవా, ఇది చేసి పెట్టవా అని అడిగే కొడుకులు లేరు. నాన్న సాయంత్రం అత్తావా ఇత్తావా అని చెప్పే పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు, కోడళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వీళ్ళంతా మనసంతా దిగులు ఆవరించేసిందే. ఏదో ఒక్కసారే వాళ్ళ వయసులో 50లోనే ఉన్నారు వాళ్ళు, కానీ ఏదో ఒక 60-70 ఏళ్ల వయసు పైబడిపోయినట్టు అనిపించింది. ఆ రోజు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు తను వరదరాజు. ఈరోజు పిల్లలకి నిండా 30 కూడా రాలేదా? అప్పుడే ఏంటో 90 ఏళ్ల వృద్ధాప్యం కమ్మేసినట్టుగా అనిపిస్తోంది. వాళ్ళు లేని జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందని అనుకోలేదు. పుట్టిన దగ్గర నుంచి బిడ్డల్ని ఏ రోజు వదిలింది లేదు. వాళ్ళ కోసమనే, వాళ్ళకన్నా ఎక్కువ కాదని అందరూ కోట్ల రూపాయల కోసమని అర్రులు చాచి కూర్చున్న ఆస్తిని కూడా ఏ రోజు ఆశ పెట్టుకొని దాని మీద దాచుకోవాలి అనుకున్నదే లేదు. పిల్లల తర్వాతే ఏదైనా అనుకున్నారు తమ భార్య భర్త. అలాంటిది ఈ రోజున ఆ పిల్లలే వీళ్ళని ఒంటరి పక్షుల్ని చేసి వృద్ధ పక్షుల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు అనిపించే బాధతో దిగులతో రోజుల్ని అలా గడుపుకుంటూ వస్తున్నారు నారాయణ, కౌసల్య. ఇంతటితో విదేశం నుంచి తిరిగి వచ్చిన కొడుకులు కోడళ్ళు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో వినాలంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.